Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. దిల్ రాజు అనే మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? సికింద్రాబాద్ ఆర్పి రోడ్ అనుకుంటుంది. డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులో ఉన్న ఒక రోడ్డులో ఒక ఆటోమొబైల్ షాప్ పెట్టుకొని, ఒక చిన్న ఆటోమొబైల్ షాప్ పెట్టుకొని అక్కడి నుంచి తన ప్రస్థానం స్టార్ట్ చేశారు. ఇది చాలా గొప్ప విషయం అబ్బా. చిన్న షాప్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ వింగ్, అసలు తన సంబంధం లేని బిజినెస్లోకి ఎంటర్ అయిపోయి చాలా కష్టాలు పడి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని ప్రొడ్యూసర్గా, తిరుగులేని డిస్ట్రిబ్యూటర్గా రాణించడం అనేది అందరూ నిజంగా అప్రిషియేట్ తగ్గ విషయమే. అది అప్రిషియేట్ చేస్తారు. అలాంటి మనుషులు ఉండాలి, అలా ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పేసి అందరూ మాలాంటి వాళ్ళు అనుకుంటారు. కానీ ఎదిగిన తర్వాత చేసే పనికిమాలిన పనుల వల్లే అందరికీ ప్రాబ్లమ్స్. నువ్వు కూడా ఒక సాదా సీదా ఆటోమొబైల్ షాప్ పెట్టుకునే పైకి వచ్చావు కదా. చిన్నవాళ్ళ కష్టాలు తెలియదా? చిన్న సినిమా కష్టాలు తెలియదా? ఎంత కష్టపడి పైకి వచ్చారు? కష్టపడి పైకి వస్తున్న చిన్న ప్రొడ్యూసర్ల బాధలు మీకు తెలియడం లేదా? ఇప్పుడు అందలం ఎక్కిపోయి నాకు తిరుగులేదు, నేను సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్నాను, కొందరి మనుషులను, పెద్ద మనుషులను వెనకబెట్టుకొనేసి సినిమా ఇండస్ట్రీని ఆడుకుంటున్నాను అని గర్వం నెత్తికెక్కిందనుకో, తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి తెలుసా? ఎవ్వరూ ఏం చేయాల్సిన అవసరం లే. నేచర్ నీ పని చూసుకుంటుంది. గర్వం ఒక మనిషికి తలకెక్కితే ఆ గర్వం తల దిగే వరకు, పూర్తిగా ఆ గర్వం అణిచేసే వరకు నేచరే చూసుకుంటుంది. ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు థియేటర్ల పరిస్థితి ఎంత దారుణంగా తయారయ్యిందో అందరికీ తెలుసు. థియేటర్లకు జనాలు రాలేదని చెప్పేసి ఓటీటీలకు ఎంటర్ అయ్యారు. సరే, ఓటీటీని కూడా ఆక్యుపై చేసుకుందాం అనుకుంటే అది కూడా ఖాళీ అయిపోతుంది. దాన్ని కూడా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఏంటి దిక్కు? సోషల్ మీడియానే దిక్కు. మీకు పోను పోను ఇంకా పరమ దరిద్రంగా తయారవుతుంది. కానీ సోషల్ మీడియా ఉన్న వాళ్ళు ఎక్కడికి పోరు, వాళ్ళు సోషల్ మీడియాలోనే ఉంటారు. సో చిన్న సినిమాలని అణిచేయాలి, పాతేయాలి, ఎవరైనా నా దగ్గరికే రావాలి, సినిమా ఇండస్ట్రీ అంతా నాకు దాసోహం కావాలి అన్నంత బిల్డప్ ఇస్తున్నారు చూడు దిల్రాజన్న, నీకే అది నచ్చట్లేదు, నాలాంటి వాళ్ళకి నచ్చట్లేదు. ఇప్పుడు మరీ దారుణంగా మీ ఆలోచనలు కొందరితో కుమ్మక్క అయిపోయి, కొందరు ఏంటి, నేను పబ్లిక్గానే చెప్తాను, మా అల్లు అరవింద్ మావయ్యతోనూ, మా ఐకాన్ బాబుతోనూ కుమ్మక్క అయిపోయి, ఏంటి మీరు చేస్తున్న వ్యాపారం, ప్రత్యాపారం ఏంటి ఇండస్ట్రీలో, ఎవరికి తెలియదనుకున్నారా? మెగా ఫ్యామిలీ తొక్కాలనుకుంటున్నారా? మెగా ఫ్యామిలీ తొక్కాలి, మీరే అగ్రస్థానంలో ఉండాలి, మీకు తిరుగు లేకుండా ఉండాలి, ఇంతేనా? అందువల్లేనా అల్లు స్టూడియోస్ అని రెడీ చేయించారు? పక్కన నేను కులాలు మతాల గురించి ఎక్కువ డిస్కస్ చేయను, కానీ ఒక మనిషిని పెట్టుకొనేసి మాల్స్ అన్నీ క్రియేట్ చేసుకుంటూ, సునీల్ నారంగ్ అనే మనిషిని పక్కన పెట్టుకొనేసి మీరు ఆడే ఆటలు మాకు తెలియదు అనుకున్నారా? మొత్తం గుత్తాధిపత్యంగా ఎవరు ఏ సినిమా అన్నా చేయనివ్వండి, పెద్దవాళ్ళు సినిమా చేసినా మీ దగ్గరికే రావాలి, చిన్నవాళ్ళు సినిమా చేసినా మీ దగ్గరికే రావాలి. ఎవరబ్బా జాగిర్ ఇది? నేను అడగచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎవరికైనా రైట్ ఉంది అడిగే హక్కు. ఏది పద్ధతిగా మర్యాదగా అడిగే హక్కు అందరికీ ఉంది. ఎవడబ్బా జాగీరు కాదుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ? ఏం దిల్రాజు అన్న, మీరు ఇప్పుడు సీరియస్ అయిపోతే నా మీద ఏం చేస్తారు మీరు? మహా అయితే నా సినిమాని ఆపుతారు. నా 4 సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాయి, నా సినిమాలను ఆపగలరు, అంతేనా? నేను అసలు మీ థియేటర్కే రాను, ఇంకేంటి ఆపేది? నేను డైరెక్ట్గా సోషల్ మీడియాలో వదులుతాను సినిమాని. ఎందుకంటే నేను వెళ్ళే కాన్సెప్టే వేరు, నాకు డబ్బులు అవసరం లేదు సినిమా ఇండస్ట్రీలో. నీలాగా బిజినెస్ చేయాలి అనుకుంటే నేను భయపడాలి. అమ్మా అయ్యో గజగజ వణికిపోయి దిల్రాజు గారికి ఏదైనా అడ్డు చెప్తే థియేటర్లు ఇవ్వరు, నా సినిమా బిజినెస్ కానివ్వరు, పెద్ద సినిమానే ఒంగోబెట్టాలని చూసావన్నా, మేమెంత? అర్థమవుతోంది.
మీరు చేసే పనికిమాల పనులన్నీ అర్థమవుతున్నాయి. పెద్ది సినిమా అని 360 కోట్లు అనుకుంటాను, నాకు తెలిసిన అబౌట్ మై నాలెడ్జ్ 360 క్రోస్ బడ్జెట్ పెట్టిన ఆ సినిమాలని చంపాలని చూస్తే, ఆ సినిమా కలెక్షన్లు ఆగిపోతే ఆ ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి? అంత హైప్ వచ్చిన ఆ సినిమానే చంపాలనుకుంటే తప్పు కదన్నా. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు దిల్ రాజు అన్న. మీ మీద ఎంతో గౌరవం ఉంది నాకు. నేనే ఈ రీసెంట్ టైమ్స్లోనే ఒక వీడియో చేస్తున్నాను, సినిమా ఇండస్ట్రీని ఏలబోతున్నాడు ఈ మనిషి అని చెప్పేసి. చాలా గొప్పగా చేశాను నేను, ఇన్స్పిరేషన్తో చేశాను. అని చెడదొప్పుకుంటున్నావు. వీళ్ళతో చేతులు కలపడం ఏంటి? వాళ్ళని దేశాన్ని ఉద్ధరించారా? ప్రజారాజ్యం అని పెట్టించేసి చిరంజీవి గారితో సంఘ నాగిపించారు. కమర్షియల్గా దాన్ని బిజినెస్ చేసి పడేశారు. ఆయన మంచి మనిషి కాబట్టి ఇప్పుడు కూడా ఏమనట్లేదు. అందువల్ల మీకు ఆ టైంలో తెలుసా, పవన్ కళ్యాణ్ గారు విభేదించి బయటకు వచ్చేశారు, సైలెంట్గా మౌనంగా ఏం మాట్లాడలేక. ఎందుకంటే తన అన్న అక్కడ ఉన్నాడు. వాళ్ళు చేసిన పనికిమాల పనులు ఎవరికి తెలియదు. ఇక్కడ అల్లు అరవింద్ అనే మనిషి పక్కా కమర్షియల్. ఆ మనిషితో చేతులు కలిపి ఒక హీరోని, మా ఐకాన్ బాబుని మాత్రమే సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా నిలబెట్టాలనే ఉద్దేశంతో మీరు చేసే పనులు ఎవరికి తెలియదు అనుకుంటున్నారు? పద్ధతి కాదన్న, దిల్రాజన్న, పద్ధతి కాదు ఇది. అందరినీ తొక్కేయాలి, నేను ఒక్కనే ఉండాలి అనుకోవడం తప్పు. మీకు బాగా అడ్వాంటేజ్ ఏమైంది తెలుసా? చిన్న నిర్మాతలు ఐక్యతగా లేకపోవడం, ఎవరికి వాళ్ళు వర్గాలుగా డివైడ్ అయిపోవడం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో వర్గాలుగా డివైడ్ అయిపోవడం, అది మీకు బాగా కలిసి వస్తుంది. అందువల్లే తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో మీరే ఉన్నారు, కౌన్సిల్లో మీరే ఉన్నారు, అక్కడ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో మీరే ఉన్నారు. గుత్తాధిపత్యం అంటారు దాన్ని. ఏం చేద్దాం అనుకుంటున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీని? ఒక పక్క రాజమౌళి గారేమో ఇంకా ఇంకా ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిపోతున్నారు సినిమాని, మీరేమో అనగదొక్కాలని చూస్తారు. అది అయ్యే పని కాదన్నా. ఒక ముగ్గురు అనుకుంటే సినిమా ఇండస్ట్రీ ఏం పీకలేరు. అంత ఈజీ కాదు. మీరు అనుకుంటున్నారు అంతే, సినిమా ఇండస్ట్రీని ఏలేద్దాం పొడిచేద్దాం అని చెప్పేసి. ఏం జరగదు అది. మాలాంటి వాళ్ళు ఉంటారు, దోలు తీర్చేస్తారు. మీరు మహా అయితే ఏంటి, నా సినిమాని ఆపగలరు, ఆపుకోండి, తప్పేముంది, మంచిదే కదా, మంచి ప్రయత్నమే కదా. క్వశ్చన్ చేసేవాడిని ఒకని ఆపగలిగారు అనుకుంటారు. నేను ఓడిపోవడానికి 100 సార్లు రెడీ, కానీ ఎక్కడో చోట గెలుస్తాను అన్నావు. మీ మీద ఎక్కడో చోట గెలుస్తాను నేను. బల్బును కనిపెట్టిన ఒక మనిషి 1000 సార్లు 2000 సార్లు ఓడిపోయినా కూడా 2001సారి గెలిస్తే ప్రపంచమంతా ఆయన కనిపెట్టిన బల్బు నీడలో బతుకుతోంది. ఇలాంటి మర్చిపోకూడదు, చరిత్రను మర్చిపోకూడదన్నా. మీరెంత మీరు కోట్లు సంపాదిస్తే ఎవడికి ముద్దు? మీ ప్రొడక్షన్లకు ముద్దు, మీ ఇంటికి ముద్దు. గట్టిగా మాట్లాడితే మీ సరౌండింగ్స్, మీ ఉంటారు చూడండి, మీ బ్యాచ్లకు ముద్దు. మీ బ్యాచ్లకు మీరు గొప్ప, మాకేంటి గొప్ప? ఒక ముగ్గురు సినిమా ఇండస్ట్రీని శాసించాలంటే ఊరుకోమన్నా. అందరిలాగా ధర్నాలు, రాస్తారోకోలు చేసి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కింద టెంట్లేసి కూర్చుంటాం అనుకుంటున్నారా ఏంటి? మా జనరేషన్ పూర్తిగా మారిపోయిందన్నా. టెంట్ వేసుకొని కూర్చొనే రకం కాదు. సోషల్ మీడియాలో వాయించేస్తాం. తప్పు ఉంటే డైరెక్ట్గా వాయింపుడే ఉంటుంది. నా తప్పు అని ఒకరిని చెప్పండి, సినిమా ఇండస్ట్రీలో ఒక్కరిని చెప్పండి. అందరూ మౌనంగా చూస్తూ ఉండడమే. నేను మాట్లాడుతున్నాను, వినండి. ఊరుకోము. మెగా ఫ్యామిలీ సినిమాలని ఆపితే ఊరుకోము. పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తే ఆపుతారు, రామ్ చరణ్ సినిమా వస్తే ఆపుతారు. ఏందబ్బా మీ ఆధిపత్యం ఏంది? అడిగేవాళ్ళు లేడనే. ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయి పక్కకు పెట్టేసి నన్ను ఏదో సాగదీయాలని చెప్పేసి, సవరదీయాలని చెప్పేసి ఆయింట్మెంట్ పూసి వెన్న పూసి రాయించడానికి. సూర్య చిన్న సినిమాలను ఎప్పుడు ఆపాం మేము? మా సినిమాలు బీభత్సంగా చిన్న సినిమాలకు అందరికీ సపోర్ట్ చేస్తున్నాం కదా, అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా అని చెప్పేసి మీరు అన్న. థియేటర్లని ఖాళీగానే ఉన్నాయి, ఎవడు గాడిద కొడుకు ఒకడు మెసేజ్ పెట్టాడు, థియేటర్లు ఖాళీగా ఉన్నాయిగా, మీరు ఎక్కడ ఏ కాలంలో ఉన్నారని చెప్పేసి. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు రారా, స్క్రీన్ మీదకి రా. గుండు బాస్ అనే నా సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్లు ఇప్పించు. ఇదే దిల్ రాజు అనే మనిషితో థియేటర్లు ఇప్పించు, ఇస్తారేమో.
వీళ్ళు థియేటర్లైనా ఖాళీ పెట్టుకుంటారు కానీ చిన్న సినిమాలను అంత ఈజీగా వదలరు. వాళ్ళకి ప్యాకేజ్ కావాలరా, పిచ్చినా కొడగలరా. అర్థమవుతుందా? చిన్న సినిమాల నుంచి వాళ్ళు ప్యాకేజ్ తీసుకుంటారు. అదొక బిజినెస్ వీళ్ళకు. ₹1,00,00,000 ప్యాకేజ్. వీళ్ళే థియేటర్లు, వీళ్ళే మీడియాని పిలిపిస్తారు, వీళ్ళే పబ్లిసిటీ చేస్తారు, వీళ్ళే రిలీజ్లు అన్నీ వీళ్ళే చేస్తారు. దానికి ఒక ప్యాకేజ్. ఆ సినిమా పొరపాటున కంటెంట్ బాగుండి లేచిందనుకో, ప్రొడ్యూసర్ బతుకుతాడు. పొరపాటున యావరేజ్గా ఉన్నా కూడా ఎత్తేస్తారు. ఇంకా గట్టిగా మాట్లాడంటే వీళ్ళ సినిమా పొరపాటున వీళ్ళది మధ్యలో వచ్చిందనుకో, ఇవన్నీ ఎత్తేసి, ఈ సినిమాలన్నీ ఎత్తేసి వాళ్ళకి మొత్తం ఎక్కడ చూసినా వాళ్ళ సినిమానే ఉంటుంది. అది తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నది. మీరు తెలియక మెసేజ్లు పెట్టద్దండి. కింద పైన పగిలిపోద్ది మెసేజ్లు పెడితే. నాలంటోడికి మెసేజ్లు పెట్టేప్పుడు ఆలోచించి పెట్టండి. ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్ ఇక్కడ ఎవడు లేడు. ప్రతిదీ సినిమా ఇండస్ట్రీలో ప్రతి పాయింట్ని నేను చెప్పగలను. ఎక్కడ ఏ బొక్కలో ఏ పాము ఉందో నాకు తెలుసు, ఏ బొక్కలో ఏ ఎలుక ఉందో నాకు తెలుసు. మాట్లాడేటప్పుడు కరెక్ట్గా మాట్లాడండి. కామెంట్ పెట్టండి, కానీ మీకు తెలిస్తే పెట్టండి. ఇక్కడ జరుగుతున్న సినిమా ఇండస్ట్రీ జరుగుతున్న వ్యవహారం వేరు, ఈ ముగ్గురు చేస్తున్న పనికిమాలిన పనులు వేరు. ఎవడూరుకుంటా ఇట్లా చేస్తే రేపు పొద్దున సినిమాలు ఎన్నో వస్తాయి. ఎంతమంది ఉన్నారు మెగా ఫ్యామిలీ నుంచి? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది డైరెక్టర్లను పెంచుతున్నారు వాళ్ళు? ఎంతమంది ఆర్టిస్టులు టెక్నీషియన్లకు అవకాశాలు ఇస్తున్నారు? అర్థమవుతుందా? మీరన్న నెగిటివ్ పాయింట్స్ అన్నిటికీ వస్తా నేను. ప్రతిదీ నేను డిస్కస్ చేయగలను. మెగా స్టార్ అనే మనిషిని ఇన్స్పిరేషన్ తీసుకోకుండా ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి వచ్చారా? ఇంక్లూడింగ్ నాతో సహా. నేను కూడా ఆయన సినిమాలు చూసి రైలు ఎక్కి వచ్చాను నేను. ఈరోజు ఏంటి, నా స్థాయిలో నేను స్థిరపడ్డాను. నేను ఆయన దయ వల్లే, మెగా ఫ్యామిలీ పెట్టిన భిక్ష వల్లే మాలాంటి వాళ్ళంతా బతుకుతున్నారు. అలాంటి ఫ్యామిలీని కూలిస్తే ఊరుకుంటారా? తోలు తీసేస్తాం. దిల్లాదన్న అందరికి చెప్పి మాటలు చెప్పి వదిలేస్తాను అనుకోకు. నడవవు, మీ పనులు నడవవు. అంత ఈజీ కాదు ఇక్కడ. వారణాసి సూర్య ఎంటర్ అయిపోయాడు. ఢీకొట్టు. ఇంకా మీకు ఆస్తులు ఉండొచ్చు, పవర్లు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. ఇక్కడ నిజాయితీ ఉంది. ఓపెన్గా నిజాయితీగా మాట్లాడుతున్నాను. ఎంతవరకు నన్ను ఢీకొట్టగలరో ఢీకొట్టండి. మీ ముగ్గురు చేసే పనులను సాగనివ్వను. అంత ఈజీ కాదబ్బా. మీ అబ్బ జాగీరా అని అడగచ్చు, కానీ నాకేంటంటే కొన్ని లైన్ దాటి మాట్లాడకూడదని అడ్డంకులు వస్తున్నాయి. అందువల్ల నేను మాట్లాడలేకపోతున్నాను. ఎవడయ్యే జాగీరి? టాలెంట్ ఉంటే డెవలప్ అవ్వాలి. ఇక్కడ మీ దగ్గర టాలెంట్ ఉంది, డిస్ట్రిబ్యూషన్ చేయగలిగేది, మంచి సినిమాలను సెలెక్ట్ చేసేది, మంచిగా సినిమాలు చేసే టాలెంట్ ఉంది కాబట్టి ఈరోజు గొప్ప ప్రొడ్యూసర్గా ఎదిగావు. తప్పేం కాదు, అంతవరకు ఓకే. అది కాకుండా ఇష్టం వచ్చినట్టు శాసిస్తాను, పాలిస్తాను అంటే నేను రాజుల కాలం అనుకున్నావా ఏంది? రాజు అని పేరు కొట్టుకుంటే ఇంకా కిరీటం పెట్టుకోవాలన్నా ఏంది? ఐకాయన్ బాబుని అంటేసుకునేసి ఇష్టం వచ్చినట్టు చేద్దామనే. వాళ్ళు వేసే పనికిమాలిన ప్లానింగ్స్లో మీరు భాగమా? ఎందుకన్నా? మంచి ప్రొడ్యూసర్గా పేరు తెచ్చుకున్నారు, ఓపెన్గా మాట్లాడుతానే మంచి పేరు ఉంది, దాన్ని ఎందుకు చెడదొప్పుకుంటారు? వాళ్ళు పక్కా కమర్షియల్. అల్లు అరవింద్ మావయ్య, మా ఐకాన్ బాబు పక్కా కమర్షియల్. మిమ్మల్ని వాడుకుంటున్నారు. ఏ రోజు వాడి వాడి వదిలేస్తారు. ఎట్లా వదిలేస్తారు తెలుసా? చెరుకు రసం ఉంటుంది చూడండి, బండి, ఆ మిషన్ కింద మిమ్మల్ని పెట్టేసి రసం పీల్చినట్టు పీల్చేస్తున్నారు. పీల్చి ఇసిరి పడేస్తారు. మీరు అనుకుంటున్నారు నేను తోపు ప్రొడ్యూసర్, నన్ను ఎవరు పీకలేరని చెప్పేసి. పీకి పడేస్తారు, చూస్తున్నానండి. వాడకం అది, అంతే. అల్లు మామయ్య వాడకం, ఐకాన్ బాబు వాడకం. అది దిల్ రాజు అనే మనిషిని ఇద్దరు వాడేస్తున్నారు. వాడి 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 ఎప్పుడోసారి చెరుకు రసం పిప్పి ఉంటుంది చూడు, పిప్పి పడేసినట్టు పక్కకు పడేస్తారు. అప్పుడు తెలుస్తుంది నా మాటలు. ఇప్పుడు అర్థం కాదు, ఎందుకంటే మంచి ఊపులో ఉన్నావు కదా. డిస్ట్రిబ్యూషన్ ఒక పక్క, ప్రొడ్యూసింగ్ ఒక పక్క. ఏదో ఒకసారి ఇలాంటి పనికిమాల పని చేస్తే నేచర్ సపోర్ట్ చేయదన్నా. ఇంతవరకు ఎందుకు సపోర్ట్ చేసింది తెలుసా? మీరు 10 మంది డైరెక్టర్లను బతికిస్తున్నారు, ఎంతోమందికి అవకాశాలు క్రియేట్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనే గొప్ప బ్యానర్ ఉంది, దానికి అందరూ బెండ్ అయిపోయి చేస్తున్నది. మీరు చేస్తున్న మంచి పనులు మిమ్మల్ని కాపాడుతున్నాయి. ఇప్పుడు పనికి మాలిన పనులు చేస్తున్నారు.
చిన్న సినిమాలకు ప్యాకేజీలు పెట్టేశారు. మాలాంటి ఒక చిన్న సినిమా వస్తే ప్యాకేజీలు ఎలా ఇస్తారన్నా? మీరు చెప్పండి మీరు. అసలు మీకు గేట్ లోపలికి కూడా రానిస్తారా ప్యాకేజ్ లేకుండా? ఇప్పుడు నేను డైరెక్ట్గా అడుగుతున్నా అన్న, నా చిన్న సినిమా వస్తోంది, షేర్ బేస్డ్ అన్నారు, నాకు థియేటర్లు ఇవ్వండి, మరి ఇస్తారా? ఆ క్లారిటీ ఉందా? ప్రెస్ మీట్ బట్టి మరి చెప్తున్నారు కదా, అందరికీ షేర్ బేస్డ్ సిస్టమ్ మారిపోయింది టోటల్గా. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా అని చెప్పి నా థియేటర్లు, నా సినిమాకి గుండు బాస్కి థియేటర్లు ఇవ్వండి, షేర్ బేస్డ్ ఇవ్వండి. నేను రూపాయి ఇవ్వను, టోటల్గా షేర్ బేస్డ్ ఇవ్వండి. ఎన్ని థియేటర్లు ఇస్తారు? నేను డైరెక్ట్గా ఓపెన్గా అడుగుతున్నా, పబ్లిక్లో అడుగుతున్నా, ఎన్ని థియేటర్లు ఇస్తారు నా సినిమాకి? గుండు బాస్ అనే సినిమాకి ఎన్ని థియేటర్లు ఇస్తారు? గుండు బాస్ అడుగుతున్నాడు. గుండు బాస్ మంచి ఫైర్ మీద ఉన్నాడు, అడుగుతున్నాడు, నా గుండు బాస్కి ఎన్ని సినిమా థియేటర్లు ఇస్తారు? థియేటర్లోనే వదులుదాం మీరు అన్నట్లు. మీరు సినిమా ఏదో చప్పగా చేసి అనుకోవచ్చు. సినిమా చూడండి, సినిమా చూసి నచ్చితేనే థియేటర్లు ఇవ్వండి. నచ్చడం ఏదైనా కాదు, సింపుల్గా నాకు నచ్చలేదు అనుకోవచ్చు. మీరు ప్రసాద్ ల్యాబ్లో ప్రివ్యూ చేస్తా, మిమ్మల్ని కూర్చోబెడతా, మీరు ఇలా పెట్టి చూసి మీరు ఆ సినిమాను చూస్తుంటారు కదా, ఎక్కడైనా హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇస్తా. హాఫ్ అన్ అవర్లో ఒక్కసారి కూడా నవ్వకపోతే, 2 గంటల సినిమా హాఫ్ అన్ అవర్కి ఒకసారి బ్రేక్ ఇస్తా. నేనేమో హాఫ్ అన్ అవర్కి ఒకసారి మధ్యలో మీరు నవ్వకపోతే నా సినిమా పక్కన పడేస్తాను, రిలీజ్ చేయకుండా. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా గుండు బాస్. ఈవెన్ 1% కూడా ఎక్కడ కూడా బ్రేక్ ఉండదు, ఏ ఎమోషన్ లేదు, అంతా నవ్వులే. నవ్వులతో మారుమోగిపోవాలి సినిమా, థియేటర్ దద్దరిల్లిపోవాలి నవ్వులతో. అది కూడా 0 బడ్జెట్ కాన్సెప్ట్లో చేశాను. మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమాకి థియేటర్లు ఇవ్వగలరా? ఏమంటారు, ఆ ప్రోత్సాహం మీ దగ్గర నుంచి ఉంటుందా? లేకపోతే ఈ మాయలో పడిపోయి, మా అల్లు మాయ మాయలో పడిపోయి, ఐకాన్ బాబు మాయలో పడిపోయి, ఇదంతా ఈ వీడియోలన్నీ మీ దగ్గరికి వస్తాయి నాకు తెలుసు, ఎందుకంటే డైరెక్ట్గా పుషప్ చేస్తున్నాను, డైరెక్ట్ మీ మొబైల్కి వచ్చేస్తాయి. అండ్ నెట్వర్క్ మీకు తెలియదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి వస్తాయి, మీ దగ్గరికి వచ్చేస్తాయి. నా వీడియోలు ఖచ్చితంగా చూపిస్తారు, చూస్తారు కూడా, మీరు చూస్తున్నారు కూడా, నాకు తెలుసు అది. నిజంగా క్లారిటీ ఉంటే గుండు బాస్కి థియేటర్లు ఇప్పు మరి. అరే నేను తప్పుగా అనుకున్నాను, వాట్ ఈస్ ది సూర్య అని చెప్పేసి థియేటర్లు ఇప్పు మరి. గుండు బాస్ సినిమా థియేటర్లకు వచ్చేసి కదా చూడు మరి. నువ్వు ఇవ్వవు నాకు తెలుసు, ఎందుకంటే నీది బిజినెస్సే చేయమంటున్నా. చిన్న సినిమాలను బిజినెస్ చేయవు, ఎందుకంటే వీళ్ళు పెద్దోళ్ళు అయిపోతే నాకు ఏకుమేకవుతారని తెలుసు నీకు. అందువల్లే చిన్న సినిమాలను చంపేస్తున్నావు. ఏ చిన్న సినిమా రిలీజ్ అయినా నీ గడపేగా తొక్కాల్సింది. బాబ్బు అని వస్తుంటారు నీకు నీ ఆఫీస్కి. నేను అలా రానలా. ఎందుకు రావాలి? ఏం పెద్ద పోటుగాడు అనే? తప్పన్నా. చిన్న సినిమాలను పక్కన పెడుతున్నావు, మరో పక్క ఈ అల్లు మావికి, ఐకాన్ బాబుకు సపోర్ట్ చేస్తూ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసావు. చాలా తప్పు. మాట్లాడేవాడు లేడని చెప్పేసి ఇన్ని రోజులు పెట్టలేకపోయారు. నేను మాట్లాడుతూనే ఉంటా. ఆ వాయిస్ని ఆపండి మరి. దేనికి భయపడేది లేదు, ఎందుకంటే నిజం నిర్భయంగా మాట్లాడుతుంది. వారణాసి సూర్య ఇలా మాట్లాడుతూనే ఉంటాడు. టైటిల్ అదే పెడుతున్నా కదా. ఆ ఇద్దరు దిల్ రాజుని వాడుకుంటున్నారు, మీకు వాడకం తెలియదు అంతే. చెరుకు రసం పిప్పి బయటకు వేసిన తర్వాత అర్థమవుతుంది. అంతవరకు పెట్టలేకపోతూనే ఉంటారు. అరే నాకు వీళ్ళు సపోర్ట్ ఉన్నంతవరకు నాకు తిరిగేలేదని అనుకుంటూ ఉంటారు. ఏదో ఒకరోజు గుర్తుపెట్టుకోండి, అసలు వీళ్ళిద్దరూ మెగా ఫ్యామిలీనే దూరంగా పెడుతున్నారంటే మీరెంత బచ్చాగాలు. మీరు వాళ్ళ ముందు మీరు బచ్చాగాలు. మెగా ఫ్యామిలీ, మెగా స్టార్నే పక్కన పెడుతున్నారంటే మీరెంత. రేపొద్దున మీ బతుకులు అంతే. అస్సామే. చిన్న సినిమాలను చంపుతున్న దిల్ రాజు అన్నకి వీళ్ళను అడ్డం పెట్టుకొని మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి కూకటి వేళ్లతో మెగా ఫ్యామిలీని పెకిలించాలనుకుంటున్నాం. మీ మనస్పర్ధలు ఉన్నాయి చూడు, మీరు చేసే ఆ పనులు ఉన్నాయి చూడండి, చాలా దారుణమైన పనులు అవి. మీ మనసాక్షికి తెలుసు మీరు ఏం చేస్తున్నారు అనేది. దీనికి నేచర్ సపోర్ట్ చేయదు.
మంచి పనులకే నేచర్ సపోర్ట్ చేస్తుంది. ఇంతవరకు మీకు నేచర్ సపోర్ట్ అయిందేమో, సపోర్ట్ అవ్వదు, మీ దోలు తెచ్చేస్తుంది. ఎందుకంటే మీరు చేస్తున్నది తప్పు. నేచర్కి చెప్పేవాళ్ళు ఎవరు లేరంతే నేను చెప్తాను. మై డియర్ నేచర్, ఈ దిల్ రాజు చూడు, ఇన్ని రోజులు బాగానే బాగుపడ్డాడు సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పుకొని, ఇప్పుడేం పోయే కాలం వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి నేనే నేచర్ చెప్తాను. దూల తీర్చేస్తుంది. ఆ తీర్చే టైం వచ్చింది. నీ పతనం మొదలైంది దిల్ రాజు గారు. ఇన్ని రోజులు ఎవరు మాట్లాడలే, నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారో, ఇటువైపు చిన్న సినిమాలను టార్గెట్ చేశారో, నీ పతనం మొదలైపోయింది. లేదు తప్పు అనేది నేను మాట్లాడడం తప్పు అని ప్రూవ్ చేయడానికి ఒకటే ఆప్షన్ మీకు. నా గుండు బాస్ సినిమాని రిలీజ్ చేయి. చిన్న సినిమానేగా, బాహాటంగా అనౌన్స్మెంట్ ఇచ్చేసి నువ్వు ఇలా అన్నావు కదా సూర్య తప్పు, నేను చిన్న సినిమాలో సపోర్ట్ చేస్తున్నానని చెప్పేసి రిలీజ్ చేయి. మరి దమ్ము ఉందా? అది ఆ దమ్ము నీకుందా? స్ట్రైట్ క్వశ్చన్. ఆ దమ్ము నీకుందా? సినిమా రిలీజ్ చేసే దమ్ము నీకుందా? డైరెక్ట్గా నీకే ఇస్తాను సినిమా, బంపర్ ఆఫర్. అతి చిన్న సినిమా, ప్యూర్లీ కంటెంట్ ఉన్న సినిమా. చూసుకో, ప్రసాద్ ల్యాబ్లో ఒకసారి కాదు 10 సార్లు వేస్తాను నీకోసం ప్రివ్యూ. చూసుకో, సినిమా చూసుకొని తీసుకో. ఎందుకంటే ఏది పడితే తీసుకోకూడదు. మనం అసలు కంటెంటే లేని సినిమా తీసుకొని మీరేం చేస్తారు? కంటెంట్ ఉన్న సినిమా గురించి మాట్లాడుతున్నాను. ఆ సినిమా పేరు గుండు బాస్. మరి ఇమ్మీడియట్ రెడీ అయిపో, మరి రెస్పాండ్ అవ్వు. మరి రెస్పాండ్ అవ్వాలి నువ్వు. రెస్పాండ్ అవ్వకపోతే ఊరుకోను. సో వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్న పనికిమాల పనులు అందరికీ చెప్తున్నాను, ప్రతిదీ క్లియర్గా చెప్తున్నాను. వీళ్ళు ఫస్ట్ది చిన్న సినిమాలను టార్గెట్ చేసి అసలు ఎక్కడా చిన్న సినిమాలు రిలీజ్ కాకుండా నాశనం చేస్తున్నారు. చిన్న సినిమాలకి థియేటర్ రిలీజ్ కానివ్వట్లేదు, ఓటీటీ బిజినెస్లు లేవు. సో ఏవైనా కూడా అదర్ రేట్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే అదర్ లాంగ్వేజ్ బిజినెస్కి వాడికి థర్డ్ పార్టీస్ ఉన్నాయి. ఏదో అంతో ఎంతో 1,00,000 2 లక్షలు ఇచ్చేసి చేతులు దులుపుకునే పరిస్థితులే చేస్తున్నారు. ఎక్కడ ఒక ప్రొడ్యూసర్ బతుకుతారు? చిన్న ప్రొడ్యూసరు సినిమా చేసి వాళ్ళకు పెట్టిన పెట్టుబడులు రాకపోతే ఎక్కడ సర్వైవ్ అవుతారు? ఎన్ని సినిమాలు చేస్తారు? మీలాంటి మనుషుల వల్లే చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి. థియేటర్లు రానివ్వకుండా అలా కూర్చుని ఉంటే ఎలా బతికి బట్టగడతారు? వాళ్ళు పెట్టిన పెట్టుబడులు రిటర్న్ రాకపోతే ఎలా బతికి బట్టగడతారు? ఎక్కడ అసలు చిన్న సినిమాకి థియేటర్లే రావట్లేదు అనొద్దండి. కంటెంట్ ఉన్న సినిమాలు స్టిల్ ఇప్పటికీ ఆడుతున్నాయి. కేవలం మీదే ప్రాబ్లం, మీడియా ప్రాబ్లం. పబ్లిసిటీ ఇవ్వరు. ఒక సినిమా వస్తుందని పబ్లిసిటీ లేకపోతే ఏం చేస్తాం? మీడియా గురించి నాకెందుకు సూర్య, నాదేనా మీడియా అని అంటారు. మీడియాని కూడా కంట్రోల్ చేస్తున్నారు మీరు. స్ట్రైట్ అవే చెప్తున్నాను, మీడియాని కంట్రోల్ చేస్తున్నారు, థియేటర్ని కంట్రోల్ చేస్తున్నారు. ఎన్ని రోజులు ఇది? ఎవడు మాట్లాడలేదనే? తప్పు దిల్ రాజు అన్న. మనం అప్పుడప్పుడు ఎలక్షన్ టైంలో కలుస్తుంటాం, నీకు గుర్తుందో లేదో. ఎందుకంటే ఇంతమందిలో ఎలా గుర్తుంటారులే, కానీ ఇప్పుడు కళ్ళు నెత్తికెక్కే ఆకాశంలో ఉన్నాయి. ఎలాగ గుర్తుపడతావు? నన్ను గుర్తుపట్టిస్తా. నేను వస్తే ఆహా వారణా సూర్య వచ్చాడనేంతగా గుర్తు పెట్టుకునేట్టుగా నేను క్రియేట్ చేస్తా కదా, నేను మాట్లాడతా కదా. దిల్ రాజు అన్న రెడీ అయిపో. నా గుండు బాస్ సినిమా నువ్వు ఆగినా ఏం చేసినా కూడా ఆ సినిమా ఆగదు. సో బెస్ట్ థింగ్ ఏంటంటే నువ్వే రిలీజ్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను ఇన్ కేస్ ఇవన్నీ చిన్న సినిమాకి నేను సపోర్ట్ చేస్తున్నాను, ఇదిగో ఆయన చెప్పిన సినిమా కూడా నేను రిలీజ్ చేశాను, బాహాటంగా రిలీజ్ చేశాను అని చెప్పేసి కలెక్షన్లు అన్నీ మీరు చెప్పండి, అప్పుడు ఒప్పుకుంటా చిన్న సినిమాకి మీరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి. అప్పుడు నా మాటలని వెనక్కి తీసుకుంటా. అంతవరకు వెనక్కి తీసుకోను. ఫుల్ బ్యాటింగ్, 4లు 6లే. ఐకాన్ బాబు రెడీగా ఉండు, మా అల్లు మామయ్య రెడీగా ఉండండి. మీ తప్పులన్నీ ఎండగడుతూ కూర్చుంటూ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి నా నుంచి వీడియోస్. నా పేరు మర్చిపోతారేమో, వారణాసి సూర్య @ఈజీ సినిమా. ఈ సినిమా వాట్సాప్ నంబర్, మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాను, కమ్యూనికేట్ అవ్వండి. మీరు ఏదైనా కూడా అగ్రెసివ్గా ఫోన్లు చేసి బీభత్సాలు చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ ఎవడు అదిరేవాడు బెదిరేవాడు ఎవడు లేడు. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నా కమ్యూనికేషన్లో వచ్చేయండి. ఫోన్లు చేయొద్దు, ఫోన్లు ఎత్తేవాడు ఎవడు ఉండడు. థ్యాంక్ యూ, లవ్ యూ, మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.